బుద్ధ భగవానుల వారు ఏ విధంగా తెలుపుతూ ఉన్నారు. ఎవడి జన్మమునందునే దుఃఖాంతమును గ్రహించెనో, ఎవడు తన భారమంతయు దించివైచి స్వతంత్రుడాయనో అట్టివానిని బ్రాహ్మణుడని నేనందును. పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ ఈ శరీరం అనేటటువంటి జైల్లో బందీగా ఉన్నది. ఖైదీ ఎలాగైతే జైలులో బందీగా ఉంటాడో, అతను ఎప్పుడైతే ఆ జైలు నుండి బయటకు వస్తే స్వతంత్రుడు అవుతాడు. అదేవిధంగా ఆత్మ అనేది ఈ శరీరం అనేటటువంటి నవరంధ్రాలతో కూడుకున్నటువంటి ఈ శరీరంలో బందీగా ఉన్నాడు. ఎప్పుడైతే తాను ఈ దుఃఖాలన్నిటి కూడా కారణం ఈ శరీరంలో నేను ఉండుట అని తెలుసుకున్నటువంటి అతను ఎప్పుడైతే తను బయటికి వస్తాడో ఈ దుఃఖాలన్నీ పోతాయి, అనగా ఆ భారం అంతా తీరిపోతుంది. అప్పుడు అతను స్వతంత్రుడు అవుతాడు. అంతే కదా, ఈ శరీరం వేరైపోతుంది, ఆత్మ స్వచ్ఛంగా బయటకు వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే బయటకు వస్తుందో పరమాత్మ లీనమవుతుంది, తానే దైవంగా మారుతాడు.